జ్యోతిష శాస్త్రం అనేది రాయాలంటే ఫస్ట్ గ్రహాల గురించి తెలిసి ఉండాలి. కాబట్టి అంతకు ముందే ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి సూర్యుడు అనేది జన్మకారకుడు. సో మన నమ్మకం చెప్తున్నది అదే, తర్వాత సైన్స్ చెప్తున్నది కూడా అదే అన్నమాట. శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ నేచర్ యొక్క ఇంటెలిజెన్స్, తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు ఒక ఫ్రీక్వెన్సీ పైన వస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ పైన వచ్చినప్పుడు ఈ నేచర్ ఆ ఇంటెలిజెన్స్ ని హ్యూమన్ మైండ్ కి షేర్ చేసుకుంటది. తద్వారా ఈ విషయాలు కనుగొన్నారని చెప్తారనమాట. నమస్కారం అన్న. నమస్తే శివరాం అన్న, మన హిందూ ధార్మిక నమ్మకాల్లో సైన్స్ ఉందని అంటారు కదా, నిజంగా ఉందన్న? యాక్చువల్ గా మన సనాతన ధర్మం అనేది సైన్స్ కి సంబంధించినటువంటిది. సనాతన ధర్మం అంటే మనము ఈ సృష్టిని సృష్టి గురించి మనం తెలుసుకుంటూ వెళ్ళడం అనమాట. ఇదంతా కూడా సైన్స్ కి సంబంధించింది. అయితే మనం మోడర్న్ సైన్స్ ని మనం ఎట్లా చూస్తామంటే, లైక్ మనం ఒకటి కనుగొన్నాం అనుకోండి, అది సైన్స్ పుస్తకాల్లోకి ఎంటర్ అవుతుంది. ఇంకా కనుగొనలేంది అది ఇంకా పుస్తకాల్లో ఎంటర్ కానట్టు. అయితే మనకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. సో ఈ నమ్మకాలు అనేవి దేని నుంచి డిరైవ్ చేసిండ్రు అంటే, పూర్వం రాసినటువంటి కొన్ని శాస్త్రాలు, వీటి ఆధారంగా మనం కొన్ని నమ్మకాలు ఏర్పరచుకున్నాం. నమ్మకం అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మనం జన్మకారకుడు అంటున్నాం మనం, అదొక నమ్మకం. కానీ మనము సైన్స్ లో చూస్తే కూడా సూర్యుడి ఆధారంగానే కదా మన లైఫ్ అనేది ఆధారపడింది. కాబట్టి సూర్యుడు అనేది జన్మకారకుడు. సో మన నమ్మకం చెప్తున్నది అదే, తర్వాత సైన్స్ చెప్తున్నది కూడా అదే అన్నమాట. మన నమ్మకాలు అనేవి కొన్ని గ్రంథాల నుంచి వచ్చింది అన్నట్టు కదా. సో ఆ గ్రంథాలన్నీ కూడా ఏంటి, విజ్ఞానానికి సంబంధించినటువంటివి, అంటే సైన్స్ ని వెలికి తీసినటువంటి పుస్తకాలు అన్నమాట. అవన్నీ కూడా ఇవి సైంటిఫిక్ టెక్స్ట్ బుక్స్ అని కూడా అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే, లైక్ ఏన్షియంట్ సైన్స్ కి తర్వాత మోడర్న్ సైన్స్ కి మధ్యలో ఒక క్లాష్ ఉంది. ఆ క్లాష్ ఏంటంటే, లైక్ ఏన్షియంట్ సైన్స్ ఆల్రెడీ కొన్ని వాటిని కనుగొని చెప్పింది కదా. సో మోడర్న్ సైన్స్ ఏమంటుందంటే, ఇంకా కనుగొనలేదు మేము, ఇంకా ప్రయోగశాలలో కనుగొనలేదు, కాబట్టి అవి నిజం కాదు, అవి మూఢనమ్మకాలని అంటుంది. కానీ ఏ మూఢనమ్మకం అయినా సరే ఒక్కసారి అది దాని రియాలిటీ అర్థమైన తర్వాత అది మూఢనమ్మకంగా ఉండదు అనమాట. సో అది మన సైంటిఫిక్ టెక్స్ట్ బుక్స్ లోకి వచ్చేస్తుంది. ఓకే, హిందూ ధార్మిక నమ్మకాల్లో సైన్స్ ఉందా అని మీరు అంటున్నారు కదా. నేను పెద్ద రీసెర్చ్ చేసిన వాడిని ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే, కొన్ని అంశాల ఆధారంగా మనకు ఆ సైన్స్ ఉందా లేదా అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నేను చెప్పే అంశాలు ఏవి కూడా లైక్ ఏదో మీరు డాక్టరేట్ చేసిన వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. 5th 6th క్లాస్ చదివి, అంటే లైక్ మన సైన్స్ టెక్స్ట్ బుక్స్ లో ఏముందో మనం తెలుసుకుంటే వాటి ఆధారంగా మనం తెలుసుకోవచ్చు అనమాట, ఏది మన నమ్మకాల్లో సైన్స్ ఉందా లేదా అనేది. చిన్న చిన్న అంశాలే నేను చెప్తున్నా. మనము గ్రహం అని అంటాం మనము, అవునా? సంస్కృతంలో గ్రహం అంటే సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి కదా, యూనివర్స్ లో సెలెస్టియల్ బాడీస్, వాటిని గ్రహం అని అంటారు అనమాట. సో యాక్చువల్ గా అంటే మన దగ్గర ఏం చేశారంటే, గ్రహం అంటే ప్లానెట్ అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ యాక్చువల్ కరెక్ట్ ట్రాన్స్లేషన్ అది కాదు. ప్లానెట్ అంటే మూవ్ అయ్యేది అని అర్థం అనమాట. అదే గ్రహం అంటే గ్రహించేది అని అర్థం అనమాట. గ్రహించేది అంటే సంథింగ్ దట్ హ్యాస్ గ్రావిటేషనల్ పుల్ అని అర్థం అనమాట. సో మనందరికి తెలుసు సెలెస్టియల్ బాడీస్ అన్నిటికీ కూడా గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళు గ్రహం అని అన్నారు అనమాట. మన దాంట్లో ఏమంటారు, నవగ్రహాల్లో సూర్యుడు ఎందుకు వచ్చాడు అని అంటారు. యాక్చువల్ గా సూర్యుడు కూడా ఒక గ్రహమే, చంద్రుడు ఒక గ్రహమే, భూమి ఒక గ్రహమే, అవునా? గ్రహం అని ఎందుకంటారు అంటే గ్రావిటేషనల్ పుల్ ఉంటది కాబట్టి అవి గ్రహాలు అనమాట. అవునా? మనము ఏదైనా టెంపుల్కి వెళ్ళినాం అనుకోండి, దేవాలయంకి వెళ్ళినాం, దేవుడి యొక్క విగ్రహం ఉంటది. విగ్రహం అంటే ఏంటిది? విగ్రహం అంటే మన యొక్క విజ్ఞాలను అంటే గ్రహించేది, మన లోపల ఉండేటువంటి నెగటివిటీస్ ని గ్రహిస్తుంది అనమాట అక్కడ ఉండేటువంటి విగ్రహం. అందుకని మనకు దేవాలయానికి వెళ్ళినప్పుడు మన మనసు అనేది కొంచెం పీస్ఫుల్ ఎందుకు అవుతుంది అంటే ఇందుకే అనమాట. లైక్ మన దగ్గర ఉన్నటువంటి నెగటివిటీస్ ని తీసేసుకుంటది. తీసేసుకున్నప్పుడు మనం పాజిటివ్ గా తయారవుతాం అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందుకని అక్కడ విగ్రహం అని అంటారు. విగ్రహం అంటే మన నెగటివిటీస్ ని తీసుకునేది, అంటే గ్రహించేది. సో ఇది కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము వారానికి 7 రోజులు అని అంటాం కదా. సో ఈ 7 రోజులను 7 గ్రహాల పేర్లతో పెట్టారు అనమాట, అవునా? ఆదివారం అంటే ఆదిత్యుడు, సోమవారం అంటే చంద్రుడు, మంగళవారం అంటే మంగళ గ్రహం, బుధవారం అంటే బుధ గ్రహం, గురువారం అంటే గురుగ్రహం, శుక్రవారం అంటే శుక్రగ్రహం, శనివారం అంటే శని గ్రహం. యాక్చువల్ గా మన సోలార్ సిస్టమ్ లో ఈ గ్రహాల యొక్క సీక్వెన్స్ ఈ విధంగా ఉండదు. ఈ సీక్వెన్స్ ఆధారంగా పేర్లు పెట్టడానికి అంటే మన గ్రంథాల్లో చూస్తే నవగ్రహ స్తోత్రం ఉంది కదా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇందులో మనము ఈ 9 ప్లానెట్స్ కనిపిస్తాయి.
సో ఈ 9 ప్లానెట్స్ లో యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ 2 ప్లానెట్స్ ఉన్నాయి కదా, అవి ఇమాజినరీ ప్లానెట్స్ అన్నమాట. ఓకే. అంటే లైక్ అవి ఛాయాగ్రహాలు అని అంటారు. సో ఆ 2 గ్రహాలను మనం పక్కకు పెడితే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఆదిత్యుడు, సోముడు, తర్వాత మంగళ గ్రహం, బుధ గ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం, శని గ్రహం, ఈ వారాలకు ఈ పేర్లు పెట్టారు కదా, ఇది బహుశా ఏమంటారు మన వైదిక గ్రంథాల నుంచే వచ్చి ఉండాలి. ఓకే. ఎందుకంటే 5000 సంవత్సరాల పూర్వము అంటే వ్యాస మహర్షి రాసినటువంటి వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదాల నుంచి వచ్చిందని అంటారు. ఓకే. ఈ మానవ సమాజము ఎప్పుడైతే ఎవాల్వ్ అవుతుంది కదా, లైక్ నాలెడ్జ్ తో ఎవాల్వ్ అవుతుంది కదా, సో ఈ నాలెడ్జ్ తో ఎవాల్వ్ అవుతున్న టైంలో లైక్ వారానికి 7 రోజులను పెట్టి ఆ 7 రోజులకు ఈ 7 గ్రహాల ఆధారంగా పేర్లు పెట్టారు అనేది మనకు దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇది ఒక ఆధారం, దాని నుంచి వచ్చిందా లేదా అని నాకు తెలీదు, కాకపోతే ఇది ఒక ఆధారం. అయితే వ్యాస మహర్షి యొక్క తండ్రి పరాశరుడు, కానీ పరాశరుడు జ్యోతిష్య శాస్త్రాన్ని రాసిండు. జ్యోతిష్య శాస్త్రం అనేది రాయాలంటే ఫస్ట్ గ్రహాల గురించి తెలిసి ఉండాలి, కాబట్టి అంతకు ముందే ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఇట్లాంటి కొన్ని అంశాలు మనకు అర్థమవుతున్నాయి. అంతేకాకుండా మనం ఈ ప్లానెట్స్ ఆధారంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సూర్యుడి ఫోటో మనం చూస్తాం కదా, పటం. సో అందులో ఏముంటదంటే సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయని అంటారు కదా, దాన్ని ఈ రకంగా మనం చూడొచ్చు. అదేంటంటే లైక్ ఆ 7 గుర్రాలు అనేవి 7 వర్ణాలుగా మనం చూడొచ్చు అనమాట. మనం విబ్జిఆర్ అంటాం కదా, మనం రెయిన్బోలో 7 కలర్స్ వస్తాయి అని అంటారు కదా, ఈచ్ సింగిల్ రేలో మనకు ఈ 7 కలర్స్ అనేవి ఉంటాయి అనమాట, ప్రైమరీ కలర్స్. ఈ 7 కలర్స్ మనం చూడొచ్చు అనమాట. ఈ 7 అశ్వాలు అనేవి ఆ 7 వర్ణాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నవగ్రహ మంత్రాలు ఉంటాయి. నవగ్రహ మంత్రాలు యాక్చువల్ గా ఆదిత్యుడు అంటారు కదా, ఆదిత్యుడు మనం సన్ని ఆదిత్యుడు అంటాం. ఆదిత్యుడు అంటే తొలివాడు అని అర్థం. సో ఈ సోలార్ సిస్టమ్ లో ఫస్ట్ తయారైనటువంటి గ్రహం ఏంటంటే సన్, సూర్యుడు. సూర్యుడి నుంచి మిగతా గ్రహాలు తయారైనాయి అనమాట. సో ఆదిత్యుడు అని అన్నారు. ఓకే. సో ఇది ఒక సైంటిఫిక్ థింగ్ ఇది, అవునా? ఈవెన్ మన సైన్స్ కూడా అదే చెప్తుంది. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంగళ గ్రహం యొక్క మంత్రం ఉంటది కదా, ఈ మంగళ గ్రహం యొక్క మంత్రంలో ధరణి గర్భ సంభూతం అని ఉంటుంది. ధరణి గర్భ సంభూతం అంటే భూమి గర్భం నుంచి జన్మించినది అని అర్థం వస్తుంది అనమాట. సో ఈ రోజు మోడర్న్ సైన్స్ మనకి ఏం చెప్తుంది, ఎర్త్ కున్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అట్లాంటివి మార్స్ పైన కూడా ఉన్నదన్నమాట. సో మనము మార్స్ పైన ఉన్నటువంటి కండిషన్స్ కొన్ని చూస్తే ఎర్త్ పైన కూడా ఉన్నాయి అనమాట. సో ఆ సిమిలారిటీస్ ఉన్నాయి. పూర్వం మన దాంట్లో రాసిండ్రు ధరణి గర్భ సంభూతం అంటే ధరణి యొక్క గర్భం నుంచి జన్మించినది అని రాసిండ్రు. అంతేకాకుండా అంగారకుడు అని అంటారు. అంగారకుడు అంటే ఎర్రటి వర్ణం కలిగిన వాడు అని అర్థం వస్తుంది అనమాట. సో ఇది కాకుండా సాటర్న్ గురించి మనం ఆలోచిస్తే, సాటర్న్ అంటే శని గ్రహం, నీలాంజన సమాభాసం అని అంటారు. అంటే నీలం వర్ణం కలిగిన వాడు అంటే ఒక నల్లటి వర్ణం కలిగిన వాడు అని అర్థం వస్తుంది. ఇంకా ఏం చెప్తారంటే ఛాయాదేవి, ఇంకా మార్తాండ అంటే సూర్యుడు. ఛాయాదేవి సూర్యుడి యొక్క పుత్రుడు, శనిదేవుడు. యాక్చువల్లీ ఇక్కడ ఛాయ అంటే ఏంటిది, ఛాయ అంటే షాడో, ఓకే, నీడ. అంటే శని గ్రహాన్ని మనం చూస్తే సాటర్న్ పైన రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ వల్ల నీడబడి ఉంటది అనమాట సాటర్న్ పైన. కాబట్టి ఛాయ యొక్క పుత్రుడు అని చెప్పారు, అవునా? ఇంకొకటి సన్ నుంచి పుట్టింది. ఓకే, సన్ నుంచి మిగతా ప్లానెట్స్ కూడా తయారైనాయి కదా, సో కాబట్టి సన్ నుంచి పుట్టిందని. అంటే ఈ రకంగా ఏంటంటే మనము ఇది ఒక ఫిలాసాఫికల్ వేలో వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. అంటే నేను అనుకుంటున్నాను ఇది ఈ గ్రహాల యొక్క స్థితిగతులు, తర్వాత వాటి యొక్క వర్ణన. ఓకే, మన దాంట్లో ఏం చేసిండ్రంటే వాటిని మన సైన్స్ ని మనము డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, నార్మల్ పీపుల్ కి అర్థం కాదు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రంటే వీటిని సింపుల్ టర్మినాలజీలో లేక ఒక నమ్మకం రూపంలో మనకు చెప్పారనమాట. ఓకే, సో ఇంతకుముందు నేను చెప్పినాను సన్ రేస్ ఉంటాయి కదా, సన్ రేస్ లో 7 కలర్స్ ఉంటాయి అని అన్నాం కదా. సో ఆ 7 అశ్వాల రూపంలో వాళ్ళు మనకు చెప్పారు. తర్వాత మనం సాటర్న్ గానీ లేకపోతే మార్స్ గురించి ఇవన్నీ మనకు మంత్రాల్లో ఉన్నాయి అన్నమాట. ఇవంతా ఎక్స్ప్లెనేషన్ అంతా. ఓకే, ఏ గ్రహము ఏ వర్ణం కలిగి ఉంటుంది అనేది కూడా మనము ఈ మంత్రాల్లో మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎట్లా అంటే బుధ గ్రహము చంద్రుడి యొక్క పుత్రుడు అని చెప్తారు అనమాట. ఓకే, సో మనము బుధ గ్రహం యొక్క సర్ఫేస్ కానీ లేకపోతే చంద్రుడి యొక్క సర్ఫేస్ కానీ చూస్తే రెండు ఈక్వల్ గా ఉంటాయి, అంటే సిమిలారిటీస్ ఉంటాయి అనమాట. మనం చూస్తే ఎట్లా అంటే మూన్ సర్ఫేస్ పైన క్రేటర్స్ ఉంటాయి కదా, బుధ గ్రహం పైన కూడా సేమ్ అట్లాంటి క్రేటర్స్ ఉంటాయి అనమాట. అంటే మెర్క్యూరీ పైన అండ్ మూన్ పైన అంటే కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. పాసిబ్లీ లైక్
అంటే బుధగ్రహము చంద్రుడి యొక్క పుత్రుడు అని చెప్పడానికి ఇట్లాంటి ఒక కారణం అయి ఉంటది. ఓకే. అయితే నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అంటే నేనేంటంటే లైక్ నేను చేస్తున్నటువంటి చిన్న చిన్న రీసెర్చ్ ఇది. ఓకే, లైక్ పెద్ద పెద్ద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఈ రోజు ఉన్నటువంటి యూత్ కి కానీ లేకపోతే మిగతా స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు, తర్వాత టీచర్స్ ముఖ్యంగా ఎవరైతే పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, సో వాళ్ళని ఈ అంశాలపైన కొంత రీసెర్చ్ చేయమని చెప్తాను నేను. అంటే ప్యారలల్స్ చూడండి, లైక్ మన నమ్మకాలు ఎందుకు ఆ విధంగా చెప్పిండ్రు అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్, ఓకే, రెండింటిని ప్యారలల్ గా పెట్టుకొని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది. మనకు మ్యారేజెస్ లో అరుంధతి నక్షత్రం చూపించడం అనేది ఒక ఆనవాయితీ ఉంటది కదా మన పెళ్లిళ్ళు. అయితే అరుంధతి నక్షత్రము మనం సప్తఋషులు అంటాం కదా, సప్తఋషులు మనం పట్టెమంచం అంటాం. సో ఈ దీంట్లో సప్తఋషుల్లో వశిష్ఠ మహాముని ఒక నక్షత్రం అన్నమాట. ఈ సప్తఋషుల్లో ఉండే ఒక నక్షత్రం. సో ఈ వశిష్ఠ నక్షత్రము తర్వాత అరుంధతి నక్షత్రము రెండు ట్విన్ స్టార్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ ఒక స్టార్ చుట్టూ ఇంకో స్టార్ తిరుగుతుంది. అంటే ఆ భార్యాభర్తలు అనే వాళ్ళు ఇట్లా అన్యోన్యంగా అంటే ఒకరిపైన ఒకరు ఆధారపడి ఈ విధంగా జీవించాలి, ఒకరినొకరు అర్థం చేసుకొని అని ఈ విధంగా అర్థం వచ్చేలాగా మన పూర్వం మన వాళ్ళు ఏంటంటే అరుంధతి వశిష్ఠ నక్షత్రాలు అక్కడ ఉంటాయి కాబట్టి సో దాని ఆధారంగా కొత్తగా పెళ్ళైన జంట ఉండాలని ఓకే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ గా చూపించడానికి అరుంధతి నక్షత్రం చూపించాం. అంటే అంత దూరంలో ఉన్న దాన్ని లైక్ అంటే ఈ రోజు మనము టెలిస్కోప్స్ పెట్టి చూస్తున్న దాన్ని 1000 సంవత్సరాల పూర్వమే వీళ్ళు చెప్పగలిగారు అనేది మనకు అర్థమవుతుంది. అవునా? అది కాకుండా మనం జ్యేష్ఠ నక్షత్రం అని అంటాం. మనం జ్యేష్ఠ నక్షత్రం అనేది యాక్చువల్ గా జ్యేష్ఠ అంటే చాలా పెద్దవాడు పెద్దది అని అర్థం వస్తుంది కదా. నైట్ స్కై ని మనం చూస్తే దాంట్లో 15th బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట జ్యేష్ఠ నక్షత్రం. ఫస్ట్ సన్ వస్తుంది, తర్వాత మూన్ వస్తుంది, తర్వాత వీనస్, తర్వాత ఇంకా వేరే వేరే లైక్ జూపిటర్ కానీ సాటర్న్ కానీ. సో ఇట్లా ప్లానెట్స్ ఓకే సెలెస్టియల్ బాడీస్ పైన ఉన్నటువంటి సెలెస్టియల్ బాడీస్ వాటి నుంచి మనకు లైట్ కనిపిస్తుంది. అవునా? కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయి కదా. దాంట్లో 15th బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట జ్యేష్ఠ నక్షత్రం. ఆ జ్యేష్ఠ నక్షత్రం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ అన్నమాట. అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి మనం ఏదైతే చూసేది ఓకే నైట్ స్కై లో మనం చూసేది ద బిగ్గెస్ట్ స్టార్ అన్నమాట. అది అంటే మన సన్ కంటే లైక్ అది 1000 times పెద్ద ఉంటదని అంటారు. కాబట్టి మన వాళ్ళు దానికి జ్యేష్ఠ అని పేరు పెట్టిండ్రు. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ సైన్స్ అనేది ఏంటంటే లైక్ ఇది ఎప్పుడు ఎవాల్వ్ అవుతుంటది. అంటే ఈ రోజు మనం తెలుసుకున్న దానికి రేపు ఇంకొకటి యాడప్ అవుతుంటది, తర్వాత ఇంకొకటి యాడప్ అవుతూ ఉంటది. అంతేగాని సైన్స్ ఈ రోజు పర్మనెంట్ కాదు. ఈ రోజు మనకు తెలిసింది ఓకే ఇది ఇంతే కాదు ఇంకా ఇది. సైన్స్ అనేది ఎవ్రీడే డెవలప్ అవుతూనే ఉంటది అనమాట. అయితే మన పూర్వం ఏదైతే వైదిక అంటే ఏన్షియంట్ టెక్స్ట్ ఉన్నాయి కదా, ఈ గ్రంథాలు, అంటే ఆ గ్రంథాల్లో రాసినటువంటి అంశాలకు అంటే మన పూర్వం వాళ్ళు ఏం చెప్తారంటే ఋషులకు కొన్ని రకాల అంటే శూన్య స్థితిలోకి వెళ్తారు వాళ్ళు. శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ నేచర్ యొక్క ఇంటెలిజెన్స్ తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు ఒక ఫ్రీక్వెన్సీ పైన వస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ పైన వచ్చినప్పుడు ఈ నేచర్ ఆ ఇంటెలిజెన్స్ ని హ్యూమన్ మైండ్ కి షేర్ చేసుకుంటది. తద్వారా ఈ విషయాలు కనుగొన్నారని చెప్తారనమాట. అది ఒక నమ్ముతారా నమ్మరా అనేది అది వాళ్ళ పర్సెప్షన్ అది. బట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఏలియన్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ తో కాంటాక్ట్ ఉన్నారు, సో వాళ్ళు కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు అని చెప్తారనమాట. ఇది ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోండి, నేను ఏది ఫైనల్ అని నేను చెప్పట్లేను. ఓకే, దీస్ ఆర్ ది థింగ్స్. అయితే నేనేమంటున్నానంటే వేదిక్ సైన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్ గా సైన్స్ ఉంది. దాన్ని మనం డీకోడ్ చేయాలి. ఇప్పుడు దాన్ని మనం డీకోడ్ చేయగలిగితే ఇంకా చాలా విషయాలు మనకు తెలుస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైం డైలేషన్ అని అంటారు. టైం డైలేషన్ అంటే ఇప్పుడు మన ఎర్త్ పైన ఉండేటువంటి టైం తర్వాత స్పేస్ లో ఇంకొక ప్లేస్ లో టైం అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట. దాన్ని టైం డైలేషన్ అంటారు. సో మన భూమి పైన ఉండే ఒక యుగము బ్రహ్మకు ఒక రోజు అని అంటారు అనమాట. అంటే ఈ టైం ని చూసే వేరియేషన్ ని ఈ విధంగా కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు పూర్వం. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనమాట. ఇంకా మనము 108 అనేది మనము చాలా సీక్రెట్ గా మనం చూస్తాం. అయితే ఈ 108 ని ఇంత సీక్రెట్ గా చూడడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఎర్త్ నుంచి సన్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంది కదా, సో ఈ డిస్టెన్స్ అనేది ఏంటంటే సన్ యొక్క డయామీటర్ ఉంది కదా, ఈ సన్ యొక్క డయామీటర్ ని మనం 108 times మల్టిప్లై చేస్తే
ఎర్త్ నుంచి సన్ వరకు ఉండేటువంటి డిస్టెన్స్ తెలుస్తుంది మనకు. సేమ్ అట్లే మూన్ యొక్క డయామీటర్ ని మనం ఇంటూ 108 టైమ్స్ చేస్తే ఎర్త్ నుంచి మూన్ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ తెలుస్తుంది. ఓకే. అంటే ఈ ఫార్మేషన్ అనేది ఆ విధంగా తయారైంది అనమాట. ఒక క్యాల్కులేటెడ్ ఫార్మేషన్ ఇది. ఈ క్యాల్కులేటెడ్ ఫార్మేషన్ కాబట్టి ఇక్కడ జీవం అనేది ఉద్భవించింది. సో ఇంకెక్కడైనా స్టార్ సిస్టమ్ లో కూడా అక్కడ జీవం ఉద్భవించడానికి ఇట్లాంటి కొన్ని రీజన్స్ ఉండాలి. సో మన వాళ్ళు పూర్వము ఇట్లాంటివన్నీ కూడా లైక్ పుస్తకాల్లో రాసిండ్రు. మోడర్న్ సైన్స్ పుట్టని సమయంలోనే మన వాళ్ళు ఇవన్నీ కూడా రాసిండ్రు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ సింపుల్ థింగ్స్ నేను చెప్పింది ఏంటంటే లైక్ మన చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి స్కూల్ పుస్తకాల్లో రాసినటువంటి అంశాలు. ఇంకా డీప్ కూడా చాలా విషయాలు ఉన్నాయి. అది మనం చదువుతుంటే అంటే ఈ రోజు ఉన్నటువంటి ఎంతో లిటరేచర్ ఉంది. ఆ లిటరేచర్ ని మనం చదువుతుంటే మనకు చాలా విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని నేను కోరేది ఇదే ఏంటంటే మన ఏన్షియంట్ టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇట్లాంటి సైన్స్ అంశాలు ఎన్నో మనకు అర్థమవుతాయి అన్నమాట. ఓకే అన్న, మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముందు మనం ఇంకా విషయాలను డీకోడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ.